హే ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ గౌతమి. మీరు చూస్తుంది డియర్ గౌతమి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ చిన్ని వీడియోలో నా మొదటి శ్రావణ శుక్రవారం పూజ మీకు చూపిస్తున్నాను. ఎవ్రీడే పూజ అనేది ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్కలాగా ఫాలో అవుతారు. మేమైతే సింపుల్గా ఇలా చేసుకుంటాము. ఈరోజు నేను లేవడం అయితే 4:30కే లేచాను. కానీ లేచిన వెంటనే మనం పూజలు అవి చేసుకోవడానికి కుదరదు. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వాలి. సో అందువల్ల ఫస్ట్ నేను మా బాబుని రెడీ చేసి ఆయనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఆయన స్కూల్కి పంపించేసి తర్వాత నేను ఫ్రెష్ అయ్యి స్నానం చేసుకొని ఇల్లు క్లీన్ చేసి ఫస్ట్ గడపకి పూజ చేసుకొని తర్వాత ఇంటి ముందర ఒక చిన్న ముగ్గు వేసి తర్వాత నా పూజ పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాను. శ్రావణ మాసం అనే కాదు, ఎవ్రీ ఫ్రైడే నేను ఇలానే చేసుకుంటాను. స్నానం చేశాక ఫస్ట్ గడపకి పూజ చేసుకొని ముగ్గు వేసేసి తర్వాత నేను పూజ స్టార్ట్ చేస్తాను. అది కాకుండా ఫ్రైడే అయితే నేను ఖచ్చితంగా ఉప్పు దీపం పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. మోస్ట్లీ పెడతాను. ఎప్పుడైనా ఓపిక లేదు, లేకపోతే తక్కువ టైం ఉందంటే మాత్రం నార్మల్గా దీపం పెట్టేస్తాను. నేనే పెట్టాలని ఏం రూల్ లేదు మా ఇంట్లో. ఎవరు ఫస్ట్ ఫ్రెష్ అయ్యి ఎవరికి ఫస్ట్ వీలైతే వాళ్ళే పెట్టేస్తాము. ఒకసారి మా ఆయన కూడా పెడతారు, ఒకసారి నేను పెడతాను. కాకపోతే ఎవరికి ఫస్ట్ వీలైతే వాళ్ళు చేస్తాము, ఎందుకంటే పూజ లేట్ అవ్వకూడదు అని. మాకు ఇంటి ముందర కొంచెం ప్లేసే ఉంటుంది కాబట్టి నేను ఇలా చిన్న చిన్న ముగ్గులే వేసుకుంటాను. ఇంకా ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత పూజకి ఏమేమి కావాలో అవన్నీ నేను పూజ రూమ్లో పెట్టుకొని పూజ చేయడం స్టార్ట్ చేశాను. ఎప్పుడు మనము పూజకి ఏమేమి కావాలి, ఫ్రూట్స్ అయినా ఫ్లవర్స్ నైవేద్యాలు ఏవైనా సరే మనం అన్నీ ఫస్ట్ దేవుని రూమ్లో రెడీగా పెట్టుకోవాలి. లేదంటే మనకి దగ్గరలో అన్నీ రెడీగా పెట్టుకొని తర్వాత పూజ స్టార్ట్ చేస్తే మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. అందుకే నేను ముందే అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాతే పూజ స్టార్ట్ చేస్తాను. ఈ ఉప్పు దీపం అయితే నేను చాలా ఇయర్స్ నుంచి పెడుతున్నాను. దీన్ని ఐశ్వర్య దీపం అంటారు. మనం ఫ్రైడే కానీ ట్యూస్డే కానీ పెట్టుకోవచ్చు. ఏదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు మన వీలుని బట్టి. ఇది స్టార్టింగ్లో నేను యూట్యూబ్లో చూసి నేర్చుకొని అప్పటి నుంచి నేను పెట్టడం స్టార్ట్ చేశాను. ఇది పెట్టిన తర్వాత ఫైనాన్షియల్గా కొంచెం చేంజెస్ వచ్చాయి ఇంట్లో. అందుకే నాకు కొంచెం పాజిటివ్గా అనిపించి నేను ప్రతి వీక్ ఫాలో అవుతున్నాను. కానీ ఈ మధ్య మళ్ళీ చెప్తున్నారు సోషల్ మీడియాలో ఈ ఉప్పు దీపం ఇలాంటివి ఇంట్లో పెట్టుకోకూడదు, లేని ఆచారాలన్నీ ఫాలో అవ్వద్దండి అని చెప్తున్నారు. బట్ నాకైతే మంచి జరిగింది. ఉప్పు దీపం పెట్టడం వల్ల ఏం నష్టం జరగలేదు అండ్ ఏం నెగిటివిటీ నేనైతే ఫేస్ చేయలేదు. సో అందుకే నేను నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దీన్ని షేర్ చేశాను. వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. వాళ్ళు కూడా మాకు పాజిటివ్గానే ఉంది, నెగిటివ్ అయితే ఏం లేదు అంటున్నారు. మరి ఎందుకు ఇది పెట్టొద్దు అంటున్నారో నాకైతే ఎగ్జాక్ట్ రీజన్ తెలీదు. ఇఫ్ యూ నో వెల్ దెన్ ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. హానెస్ట్లీ చెప్పాలంటే మనం ఇంట్లో చేసుకునే ఏ పూజ అయినా ఆ పూజ ఫలితాన్ని పక్కన పెడితే దానికి ముందు మనం కొన్ని ప్రిపరేషన్స్ చేస్తాం కదా. లైక్ ఇల్లు క్లీన్ చేసుకోవడం, పూజ రూమ్ క్లీన్ చేయడం, పూజ సామాగ్రి అంతా కడగడము, మన మనసుకు నచ్చినట్లు రకరకాల దీపాలు వెలిగించుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల ఇంట్లో ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మనం పూజ చేసిన రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే ఫీల్ ఉంటుంది. ఇంట్లో గట్టిగా అరవాలనిపించదు. ఇంట్లో అయితే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది ఈ పూజల వల్ల. ఐ డోంట్ నో ఎంతమంది ఇలా ఫీల్ అవుతారు, కానీ నాకైతే ఇలానే అనిపిస్తుంది. ఈరోజైతే నైవేద్యం నేను ప్రసాదాలు ఏం చేయలేదు. ఆకు ఒక్క అరటిపండు పెట్టాము, ఇంకా కొబ్బరికాయ కొట్టాను అంతే. అండ్ వారాహిదేవి నవరాత్రులు చేసుకున్నప్పటి నుంచి వారాహిదేవిని ఇంట్లో పెట్టుకున్నాం కదా, కాబట్టి నేను ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్ అమ్మవారికి పానకం పెడుతున్నాను. సో ఇలా నా పూజ అయితే సింపుల్గా చేసుకునేసాను. అండ్ ఇంకోటి కూడా నేను ఫాలో అవుతాను. పూజ అయిపోయిన వెంటనే హడావిడిగా నెక్స్ట్ ఏదైనా వర్క్ చేయాలంటే అది చెయ్యను. కాసేపు రిలాక్స్డ్గా కూర్చుంటాను. అంటే ఏ పని చేయకుండా ఏమీ ఆలోచించకుండా అట్లీస్ట్ ఒక 5 to 10 minutes అయితే రిలాక్స్డ్గా కూర్చొని తర్వాత ఏదైనా ఉంటే చేస్తాను నేను. పూజ అయిపోయాక ఐ జస్ట్ కంటిన్యూడ్ మై మార్నింగ్ రొటీన్. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ దోశ. నాకైతే గీ కారం దోశ చాలా ఇష్టము, అందుకే అది వేసుకున్నాను.
సో దట్ వాజ్ మై సింపుల్ మార్నింగ్ టుడే. మీ అందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఐ హోప్ దిస్ మంత్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ పాజిటివిటీ టు యువర్ హోమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ vlog. Have a peaceful and beautiful day everyone. Meet you in the next vlog. Bye bye.